హృదయ మందిరం గ్రహించుకొని ఒకటే స్వామి వారికి నమస్కరించి కొడుకల్ గ్రామంలో ఈ పరమేశ్వర ఒక కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఈ పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారు మరి ప్రముఖులు నారాయణ గారు ఇదంతా తీసేసి ఒక్కొక్కసారి అంత మొత్తము ఇది చేసి కొత్తగా చేస్తే ఎప్పుడో మంచిగా అయిపోతుంది కాదు ఈ పడుకో ఆడడానికి పూర పట్టుకుంటారు ఏం తక్కువ ఉన్నదా అసలు ఊరు హైదరాబాద్ అసలు ఈ ఊరు ప్రముఖులంతా చిన్నగా చేసుకుంటారు పోతున్నారు, పెద్దగా చేయాలని నేను కోరితే చిన్నగా చేసుకుంటూ పోతున్నారు. ఇది ఇక్కడన్నా ప్రజలకు కానీ భక్తులు కానీ ఏది ఇక మీకెట్ అనిపిస్తుంది కానీ ఇష్టత లేదు. ఇదంతా పురాతనం కానీ అయోధ్య రామాలయం పురాతనం 500 సంవత్సరం కింది ఇప్పుడు ఎట్లా అయిపోయింది అట్లా ఎట్లా చేసుకుంటారేమో అంటే పాతకానికి చేసుకుంటూ పోదాం అన్నట్టు ఉన్నది. అవి చిన్న చిన్న దానికి బలం వస్తుంది, దానికి బలం రాదు. చిన్న చిన్న చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఈ అవసరం లేదు. ఒక్కసారి పెద్ద చేసేస్తే ఎట్లనో అట్లా అయిపోతుంది. పాపాలు వేసి ఎక్కడ లేదు అన్నట్టు చాలా పురాతనమైంది. పాపాలన్నీ నాశనం చేసే లింగం పాపనాశ లింగం అంటారు. బీదర్లో అక్కడ ఉన్నారు పాపనాశ లింగం. బీదర్ పాపనాశనం అక్కడంతా పెద్ద ఉత్సవం చేసి పాపనాశం దగ్గర పోయి దండం ఇచ్చేస్తారు అన్నట్టు బీదర్. ఇవి ఇక్కడ మన తెలంగాణ అంటే ఇక్కడ ఇటువంటి పెద్ద లింగము దాని అంటే తెలియక చేసిన పాపాలని అవన్నీ నిర్మూలన నాశనమయ్యే శక్తి ఈ స్థలంలో ఉన్నదన్నట్టు. దానికి పెద్ద ఎత్తున చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను ఎమ్మెల్యే సార్ కూడా అందరికీ కూడా మేము చెప్పినా, మేము కూడా చెప్పినా, వీళ్ళందరూ కూడా చెప్పినా అని తింటే చేయాలంటే పెద్ద ఏం లేదు. పురాతనమైన దీనికి అంతా రంగులు పెట్టేదే ఉన్నది కానీ ఇది తీసేసి మంచి చేద్దాం అన్నట్టు లేదు. నారాయణ గారు నభూతో నవశ్య మనం ఉండము నిత్యాన్ని శరీరాన్ని విభూవ నైవశాస్త్రం నిత్యం సన్నిహితో వృత్తియో కర్తవ్యం ధర్మ సంగ్రహ. ఇది ఒక ధర్మం. అందరి కోసం ఎంత సంపాదించినా పోతారు, ఎన్ని బంగులు కట్టిన పోతారు, ఎంత భూమి సంపాదించిన పోతారు, అందరు పోతారు. జగంలో ఉండే మాత్రం ఏదంటే ధర్మం కీర్తి భయం స్థిర అని అన్నారు. ధర్మం నిలబడుతుంది. జగంలో ఉండేది ధర్మమే. మరి కీర్తి ఏమంటారు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ కీర్తి నిలబడుతుంది. అటువంటి కార్యక్రమం చేస్తే మంచిగా ఉండని. పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, మరి స్వామీజీలు రాస్తున్నారు. మీరు అందరూ అనుకుంటే పెద్దలేదు. ఇటువంటి వాళ్ళు ఇంకా నేనే చేసుకుంటూ కూర్చుంటారా అని ఇప్పుడు ఇకపోతే చేసి మంచి చేయండి అని తిట్టుకోవాలి. వాళ్ళు కూడా ఆశీర్వాదం కావాలంటున్నారు. ఆశీర్వాదం కావాలా? ఏదంటేనే గురుబలం కావాలి. గురుబలం లేదు ఏది కాదు. మరి ఇంత పెద్ద కొడుకు ఎప్పుడో గురుబలం ఉన్నది. ఊరికే గురుబలం ఉన్నది నారాయణ. మరి ఇంత పెద్ద